హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే చేపలు బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం గర్రుప్పు పసుపు కలిపి కడుక్కొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి చేపల ముక్కలు వేసుకొని ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం గర్రుప్పు వేసుకొని కారం వేసుకొని అన్నీ ఫస్టే వేసేసుకోండి. ఇలా కలిపి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. కర్రీ అనేది కూడా చాలా బాగుంటుందండి. గర్రుప్పు వేసారు కదండి, తర్వాత మీకు సరిపడా కారం అనేది కూడా వేసుకోండి. కారం వేసుకున్నాక మీ దగ్గర ఆనపకాయ ముక్కలు ఉంటే వేసుకోండి, లేదా బీరకాయ ముక్కలైనా పర్లేదు. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అన్నీ వేసేసుకోండి. అన్నీ వేసుకున్నారు కదండి, వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. అన్నీ కలిసిలాగా వేసుకొని ముక్కలు మునిగిలాగా కొంచెం వాటర్ అనేది వేసుకున్నారు కదండి. ముక్క అనేది ప్రతిదీ మునగాలండి. నెక్స్ట్ పొయ్యి మీద పెట్టేసుకోండి. గ్యాస్ అంటే గ్యాస్ మీద పెట్టుకొని బాగా మగ్గాలండి, టైం పడుతుంది. బాగా మగ్గాక కొంచెం చింతపండు రసం వేసుకోండి. ముందే నానబెట్టిందండి. బాగా పిండుకొని వేసుకున్నాక కాసేపు మగ్గనివ్వండి, ఉంచండి పొయ్యి మీద. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దించేసుకోండి. అంతేనండి, చేపల కూర అనేది రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర లేదా కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోండి. సరేనండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.